ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అన్ని తరగతులకు సంబంధించి లీప్ యాప్ నందు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ మోడల్ స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ స్టడీ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించినట్లయితే అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ మోడల్ స్టడీ మెటీరియల్ను మన లీప్ యాప్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. లీప్ యాప్ పై డిపార్ట్మెంట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఉపాధ్యాయుల లీప్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టీచర్ పై క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ సర్వీసెస్, టీచర్ రీసోర్సెస్ ఉంది. టీచర్ రీసోర్సెస్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఏపీ ఈ పాఠశాల, లెసన్ ప్లాన్, సమ్మరీ వీడియోస్, ఐటమ్ బ్యాంకింగ్ అండ్ పేపర్ అసెంబ్లీ సిస్టమ్ అని 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఈ 4వ ఆప్షన్ అయిన ఐటమ్ బ్యాంకింగ్ అండ్ పేపర్ అసెంబ్లీ సిస్టమ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లాస్ ఆఫ్ చేసుకోమంటుంది. ఈ క్లాస్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ క్లాస్ మెటీరియల్ కావాలనుకుంటారో ఆ క్లాస్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇంగ్లీషు, మ్యాథ్ బుక్లెట్ 1, మ్యాథ్ బుక్లెట్ 2, సైన్స్ బుక్లెట్ 1, సైన్స్ బుక్లెట్ 2, సోషల్ స్టడీకి సంబంధించిన స్టడీ మెటీరియల్ను 8th క్లాస్ వారికి అందుబాటులో ఉంచడం జరిగింది. మనం ఇక్కడ గ్రేడ్ 8 మ్యాథ్స్ 8th బుక్లెట్, మ్యాథ్ బుక్లెట్ 1 డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పక్కన ఉన్నటువంటి డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ను మనం ఈ విధంగా డౌన్లోడ్స్కి వెళ్ళి పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసి విద్యార్థులకు ఇచ్చినట్లయితే, విద్యార్థులచే ప్రాక్టీస్ చేయించినట్లయితే ఆ క్లాసుకు సంబంధించిన అన్ని కాన్సెప్ట్లు ఇక్కడ అందుబాటులో ఉంచినారు. ఆ కాన్సెప్ట్లన్నీ కూడా విద్యార్థి నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా మనకు వేరే క్లాస్ కావాలనుకోండి, 5వ క్లాస్ కావాలనుకుంటే 5వ క్లాస్లో ఇంగ్లీష్ బుక్లెట్, మ్యాథ్స్ బుక్లెట్, సైన్స్ బుక్లెట్ అన్నారు. ఇక్కడ ఇంగ్లీష్ బుక్లెట్ పైన క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి గ్రేడ్ 5 ఇంగ్లీష్ బుక్లెట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకు క్లిక్ చేసి పీడిఎఫ్ రీడర్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా మెటీరియల్ కనిపిస్తుంది. ఈ విధంగా మెటీరియల్ మనకు డిస్ప్లే అవుతుంది. ఈ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని మొత్తం 28 పేజీల మెటీరియల్ ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులచే ప్రాక్టీస్ చేయించినట్లయితే ఆ తరగతికి సంబంధించిన కాన్సెప్ట్లన్నీ కూడా ఆ విద్యార్థి నేర్చుకునేదానికి అనువుగా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే విద్యార్థి తాము రాయబోయే పరీక్షలు ఈజీగా రాయగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయులందరూ తమ లీప్ యాప్ నుండి ఈ స్టడీ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని ఇవి ప్రాక్టీస్ చేయించినట్లయితే విద్యార్థులు తాము రాయబోయే క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా రాయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.